వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని కప్పేసిన మంచు దుప్పటి. చెక్ డ్యాం బ్లాస్టింగ్ చేశారా అనటం అవాస్తవం, అడవి సోమన్పల్లి గ్రామస్తులు. మాజీ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం. అహోబిలం ఆరోపణపై నిరూపించండి లేక క్షమాపణ చెప్పండి, సాక్షి ఎన్టీవీలకు అఖిలప్రియ సవాల్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర ఆదివారం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ద్వారా ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో 200 మంది రక్తదానం చేశారు. అనంతరం ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అంతకుముందు బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ అధ్యక్షులు మాన్సూర్ తదితరులు పాల్గొన్నారు. నేను జగనన్న ఓకే రైట్ విజయించినటువంటి నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి ఓకే జగనన్న జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తున్న ప్రతి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. జై జగన్, జై జగన్ వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై దగ్గరికి ఇక్కడ డోనర్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకో 2 యాపిల్స్ చెప్పాను. వెంకటాపురం వాజేడు మండలాల్లో -15°C కి పడిపోయిన పరిస్థితి నెలకొంది. విపరీతమైన చలిగాలి వీస్తుండటంతో చలి మంటలకే పరిమితమైపోయారు ఏజెన్సీలోని మండలాల ప్రజలు. వరంగల్ బీజాపూర్ జాతీయ ప్రధాన రహదారి, వెంకటాపురం భద్రాచలం రాష్ట్రీయ రహదారిపై మంచు విపరీతంగా స్థాయికి మించి కురుస్తుండటంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఇక వెంకటాపురం వాజేడు మండలాల్లో కనిష్ట స్థాయికి మించిన చలిగాలి పెరగడంతో చిన్నపిల్లలు, వయోవృద్ధులు అనారోగ్య బారిన పడుతున్నారు. వెంకటాపురం వాజేడు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలపై కూడా ప్రభావం చూపుతుండటంతో పంటల దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మండలాల్లో చలి తీవ్రత పెరగటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమానపల్లి గ్రామ పరిసరాల్లోని మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంతో గ్రామస్తులకు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు సర్పంచ్తో కలిసి చెక్ డ్యాంను పరిసరాలను పరిశీలించారు. 4 రోజుల క్రితం చెక్ డ్యాం కూలిన ప్రదేశంతో పాటు గత కొన్ని నెలల క్రితం కూలిన చెక్ డ్యాం పరిసరాలను కూడా పరిశీలించారు. చెక్ డ్యాం కింది భాగంలో ఊటల ద్వారా వస్తున్న నీటి ప్రవాహాలను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెక్ డ్యాం ఎవరూ పేల్చివేయలేదని ఎవరికి వారే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు గాని మా గ్రామం గురించి ప్రజల్లో అలజడు రేకెత్తిస్తున్నారని వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు గత 3 రోజులుగా మా గ్రామానికి చేరుకొని వాస్తవాలను తెలుసుకోకుండా అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే కూలిపోయిందని పేర్కొన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఎవరికి వారే ఇష్టారీతిలో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత లేని రాడును ఉపయోగించారని కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కట్టిన చెక్ డ్యాంను నిన్న పెద్ద పెద్ద మేధావులు వచ్చి పరిశీలించి ఇది బాంబు బ్లాస్టింగ్ అంటున్నారు. ఇది రాత్రి 11 గంటలకు పేలిందని వాళ్ళు అంటున్నారు. అంత కష్టంగా ఎలా చెప్పగలుగుతారు? నేను ఒక రైతుగా నాకు ఇక్కడ చెక్ డ్యాం ముంగట ఒక 8 ఎకరాల పొలం ఉన్నది. పొలం చూస్తానికి వస్తానుకు ఇక్కడ 8-9 గంటలకు చేపలు పడుతున్నారు. ఇక్కడ చేపల కాలు కూడా పడుతున్నారు. చెక్ డ్యాం కూడా మంచిగా ఉన్నది. 10:15 వరకు నాకు ఫోన్ వచ్చింది. ఏమొచ్చిందంటే చెక్ డ్యాం గుంగిపోయింది, కూలిపోయింది అని వచ్చుతూనే నేను మా మనిషికి చెప్పేదా మా మోటార్ కాడికి పోయింది. మోటార్ ఆల్రెడీ మునిగిపోయింది. ఈ పొద్దున 10:15కు ఊలిపోయిన చెక్ డ్యామ్ను రాత్రి 10 గంటలకు కూలిని ఎట్లా నిర్ధారిస్తారు? వాళ్ళు ఏ రకంగా కేసు పెట్టగలుగుతారు? వచ్చి చూసినాక కరెక్ట్ చూసినాక మాట్లాడే ఒక రైతుగా నేను చెప్తున్నాం. ఆ పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్లు కూడా గ్రామ రైతులను పిలిపించి ఎట్లా జరిగింది కూడా విచారించక మమ్మల్ని రైతులను అలాట్మెంట్ చేయకుండా పురుషులు కావాలి పెట్టి మమ్మల్ని కూడా చెక్ డ్యామ్కి రానియకుండా చేసి వాళ్ళు వచ్చి ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కాబట్టి సరే అదే అది జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ చిన్న ఊట పోతున్నది. మరి దీని సంగతి దీనికి బాంబులు ఎవరు పెట్టారు? బాంబులు పెట్టే అవసరం మాకేమొచ్చింది? దీనివల్ల మాకు చెక్ డ్యాం వల్ల ఎలాంటి నష్టం లేదు, లాభం కూడా లేదు. దీనివల్ల ఎందుకు లేదంటున్నారంటే వీళ్ళు ఏమైనా పెద్ద పెద్ద మేధావులు ఏమంటున్నారంటే భూగర్భ జలాలు మీకు ఉంటాయి అంటున్నారు. కాబట్టి భూగర్భ జలాలు ఎవరి దాకా ఉంటాయి? మే, జూన్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకానే ఉంటాయి. అవరకు మొత్తం ఉసుక తీస్తారు, నీళ్ళన్నీ బిక్కిపోతాయి. మాకు అవర్ మే, జూన్ కాకుండా మరి భూగర్భ జలాలు ఉండాలి కదా, మా బోర్లు ఎత్తాలి కదా. దీంతో ఎలాంటి లాభం లేదు కాబట్టి మాకు చెక్ డ్యాం కూడా అవసరం లేదు. గత ప్రభుత్వం మా శ్రీధరబాబు కూడా దీని అవసరం లేదని చెప్పిన కూడా మాకు కూడా ఊరిలో కూడా మేము ఖండించినాం. కానీ వాళ్ళు ఉసుక మాపే కొరకు కమిషన్ల కొరకే ఇది చేసిన తప్ప దీనికి రైతులకు ఉపయోగం లేదని మేము మరి చెప్తున్నాం. గత పాలకులు అడవి సోన్పల్లిలో నిర్మించిన మానేరు చెక్ డ్యాం పైన దాన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటున్నారు. దీనిపైన విచారణ చేయాల్సింది ఏమనగా బాంబ్ బ్లాస్ట్ పదే మాట్లాడితే బాంబ్ బ్లాస్ట్ అంటున్నారు. మాజీ జెడ్పీటీసీ పుట్టమధు గారు ఒకసారి మా పైన మేము ఏమనుకుంటున్నాం, పుట్టమధు పైన మేము ఆరోపిస్తున్నాం. బాంబు పెడితే రాత్రి అయినా వచ్చి బాంబు పెట్టాలి. మాట్లాడితే బ్లాస్టింగ్ జరుగుతుంటుంది, ఇసుక మాఫియా అంటుంది. గత ప్రభుత్వంలో ఈ చెక్ డ్యామ్ లో కట్టిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన హస్తం, పుట్టమధు హస్తం ఇద్దరుందని మా గ్రామ ప్రజలందరూ అంటున్నారు. నాణ్యత లోపంగానే ఇది కూలిపోయింది. కేవలం నాణ్యత లోపంగానే కూలిపోయింది. కమిషన్లకు 32 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను కనీసం 5 నుంచి 6 కోట్ల నిర్మించే మిగతా అంతా మాజీ జెడ్పీటీసీ గారు ఆయన ఖజానాలో వేసుకున్నారు. కాంట్రాక్టర్ లోపం ఉన్నది. ఇక్కడ మాజీ జెడ్పీటీసీ పుట్టమధు లోపం ఉన్నది. కేవలం ఈ వంతెనలు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. దీనిపైన పుట్టమధు గారి పైన కూడా సిబిఐ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే కేవలం ఆయన హస్తం ఉంది అని కూడా మేము గ్రామస్తులం అనుకుంటాం. ఎందుకంటే మాట్లాడితే బ్లాస్టింగ్ అంటున్నారు. ఆయననే బ్లాస్ట్ చేసి ఉండవచ్చని మా గ్రామస్తుల ఒక అభిప్రాయం. మా గ్రామస్తులు కూడా అందరం కూడా అనుకుంటున్నాం ఇదే. ఎందుకంటే మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. చూడాలి, మీరు కూడా చూడాలి. ఇది కుంగిపోయింది. 6 నెలల ముందే ఇది కుంగిపోయింది. ఇది కట్టిన సంవత్సరం లోపే అటు మా స్టార్టింగ్ లో అది మొత్తం పొలాలన్నీ కొట్టుకుపోయి అది కూడా కూలిపోవడం జరిగింది. ఇది కూడా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. మాట్లాడితే మతి స్థిమత కోల్పోయి కొందరు మాట్లాడుతున్నారు. మాజీ జెడ్పీటీసీ గారు పుట్టమధు గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు మతి స్థిమత కోల్పోయింది. మీరు పబ్లిక్ లో ఏమనంటే మాట్లాడుతున్నారు. మీరు జెడ్పీటీసీ కాదు, రాజకీయ అన్ఫిట్. మీరు మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి. ఈ రోజు చిన్న పిల్లగాళ్ళకున్న జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇసుక క్వారీలు ఎవరిచ్చిలాంటి పర్మిషన్లు మీరు ఇచ్చారు? మీరు దొంగ లారీలు నడిపించారు. మీది ఈ చెక్ డ్యామ్ కట్టి మీరు ఇల్లు కట్టారు. అక్కడ మంత్రులు ఇల్లు ఎట్లా నిర్మించారు? చెక్ డ్యామ్ పైసలతోటి కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టర్లతో చేతులు కలిపి మాత్రం ఈ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. మీరు ఒకసారి మా మంత్రి వేలకు, మా గవర్నమెంట్ కు కోరుకునేది ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించాలి. దీనిపైన ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కాంట్రాక్టర్ తో పాటు
ఇక్కడ మాజీ జెడ్పీటీసీ పుట్ట మధు పైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా పత్రికా మిత్రులకు మా సుమన్పల్లి గ్రామపక్షాన నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది కూలిపోయింది ఏదో బ్లాస్ట్ అని చెప్పి ఎవరెవరు హైదరాబాద్ చెప్తాను, ఇంకెక్కడ చెప్తాను, మొత్తం చూసి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అది ఇది అంటాను. ఇది 6 నెలల కిందట ఇది కనబడుతుంది మీకు అందరు, మీరు చూసిండు. ఇది 6 నెలల కింద దీనికేం బ్లాస్ట్ చేసిండు, మరి దీనికేం బ్లాస్ట్ చేయలేదు కదా, దానికి అదే కూలిపోయింది. నాణ్యత లోపమని స్పష్టంగా మీకు అందరు చూపించాను కూడా. అక్కడ రాడు చిన్న మన ఇంటి ముందర ఏదన్నా మట్టి ఇంటి ముందర ఏదన్నా దర్వాజా టైప్ లో 6 mm రాడుతోటి దాన్ని నిర్మిస్తే అది ఎట్లా అవుతుంది? ఆ రోజు కూలిపోయిన రోజు మేము వచ్చి మా ఇక్కడ ఉన్న విషయాలన్నీ చూసి మేము మంత్రి గారికి, డిఈ గారికి వాళ్ళందరికీ చెప్తే డిఈ గారు వచ్చిండు. డిఈ గారు వస్తే డిఈ గారు ఏమంటారంటే, మాకు డిజైన్ ఇసుక మీద ఇచ్చిండు కాబట్టి మేము ఇసుక మీద కట్టి మేము అడిగినాం ఎట్లా పోయింది అది అంటే, ఆయన కూడా ఏమంటాడు మేధావి, ఆయన కూడా బ్లాస్టింగ్ అంటారు. బ్లాస్టింగ్ అంటే ఇక్కడ తీగలు ఉండాలి. ఆ బ్లాస్టింగ్ అయిన తర్వాత ఏమైంది అంటే నీకు పొడి మొత్తం లేచిపోతుంది, అంత సిమెంట్ కాబట్టి. ఆ సిమెంట్ పొడి లేదు, అందులో చేపలు వెళ్ళిపోతాయి, అవన్నీ చుట్టుపక్కల అంతా మొత్తం చిల్లా చిదరం అయిపోతాయి. మరి అక్కడ ఏం లేదు, ఎవరు వచ్చి పెద్ద పెద్ద మేధావి వర్గాలు అంటే మరి వాళ్ళు ఎవరు నిజ కమిటీ అంటారు, ఇంకోళ్ళు అంటారు. ఇప్పుడు మా ఆయన మాజీ ఆయన వచ్చిండు, ఆయన పేరు నేను చేయదలుచుకోలేదు కానీ ఆయన ఏమంటాడు, ఇక్కడ మొత్తము కాంగ్రెస్ వాళ్ళ విషయంలో అది అంటే ఆ రోజు మా ఊరు వాళ్ళు ఇద్దరే ఉన్నోళ్ళు, వాళ్ళ పాపం ఆ తమ్ముళ్ళకి ఏం తెలుసు పాపం. ఆయన ఏమో వచ్చినాక ఆయన ఏమంటాడు, బ్లాస్ట్ కూలిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు అది చేసిండు, కొత్తగా గెలిచిన సర్పంచ్ అది చేసినాడు. సర్పంచ్ ఎట్లా గెలిచినావు సంగతి తర్వాత ముచ్చట, నువ్వు జడ్పీటీసీ ఎట్లా గెలిచినావు కమానపూర్లో మాకు తెలియదు ముచ్చట. ఇక నువ్వు ఏమన్నా సరే ఆ జోలికి పోదలుచుకోవాలి కానీ మా ఊరు జోలికి వస్తే మా ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆ ఎన్ని క్యూసెక్ల వాటర్ పోతే తెలియదు. హరీష్ రావుకి ఫోన్ కలిపి ఏదో మాట్లాడతాను. అట్లా కాకుండా వాస్తవం జరిగింది ఏదో తెలుసుకోవాలి. నువ్వు ఎన్ని క్యూసెక్ల వాటర్ అనేది తెలియదు. హరీష్ రావు గారికి ఏం చెప్పినా మేము విన్నాం, ఆ వీడియో ఉన్నది మా దగ్గర. 10,000 క్యూసెక్లు అని ఒకసారి అంటూ మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు 10 లక్షలు అంటూ. ఇట్లా కాదు, సరైన అవగాహన ఉండి మాట్లాడాలి. ఇది ఎలాంటి బ్లాస్టింగ్ లొటపీస్ ఏం లేదు, అట్టిదే ఇదంతా హంబక్. కానీ ఇదంతా ఏంటంటే కాంట్రాక్టరు, అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్న మీలాంటి వాళ్ళు అందరూ కుమ్మక్క అయిపోయి 39,82,00,000 రూపాయలు అట్టిగా దీనికి ఖర్చు అనేది మాత్రం 5-6 కోట్లు పెట్టవచ్చు. కానీ మిగతా అన్ని పైసలన్నీ ఒప్పుకుంటారు మీరంతా. ఇదంతా స్పష్టంగా కనబడుతుంది నీకు. 6 నెలల కుందడ కూలిపోయినా మరి దీనికేం బాంబులు పెడితే కూలిపోయినా ఏం లేవు కదా. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా కనీస జ్ఞానంతో మాట్లాడాలి. బాంబులు పెట్టిండ్రు, గేములు పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఎవరికి అవసరం ఉంటుందా బాబు? ఆ ఇసుక పైసలు కాంగ్రెస్ ఎవరికి అవసరం ఉండదు. మేము ఎవరి కాలం మీద నిలబడి అడ్జస్ట్ వాళ్ళం. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇసుక కోసమే అడ్జస్ట్ అంటే ఇసుక కోసం హాకీ ఇండియా లీగ్ 2025-26 లో పాల్గొంటున్న హైదరాబాద్ తుఫాన్స్ హాకీ జట్టు తెలంగాణ రాష్ట్రానికి పర్యాటక సాంస్కృతిక రాయబారులుగా నిలవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మారియట్ హోటల్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక శాఖ ఈ జట్టుకు స్పాన్సర్ గా ఉండటం గర్వకారణమన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని అవి పర్యాటక రంగాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనాలని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ క్రీడా విధానం 2025 ద్వారా రాష్ట్రంలోని క్రీడా విప్లవాన్ని తీసుకువస్తున్నామని, త్వరలో ఏర్పాటు కానున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై మన జెండా ఎగిరేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగ్ల వంటి వ్యసనాల బారిన పడకుండా క్రీడల వైపు మళ్లేలా క్రీడాకారులు స్ఫూర్తిని నింపాలని కోరారు. చెక్ ద ఇండియా సినిమాలోని టీం బనానే కే లియే తాకత్ నహీ నియత్ చాహియే అనే డైలాగ్ను ఉటంకిస్తూ సంకల్ప బలమే విజయాన్ని అందిస్తుందని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. హైదరాబాద్ తుఫాన్ హాకీ జట్టు రాణించి తుఫాన్ సృష్టించాడని అన్నారు. హాకీ మన దేశ సంస్కృతిలో భాగమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తుఫాన్ హాకీ జట్టు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని, గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యదర్శి భీమ్ సింగ్, అసిస్టెంట్ కోచ్ ఎమిలీ కాల్డేరాన్, హైదరాబాద్ తుఫాన్స్ కెప్టెన్ సుమిత్ వాల్మీకితో పాటు ఆటగాళ్లు హర్షదీప్ సింగ్, అమన్దీప్ లక్రా, రాజేందర్ సింగ్ పాల్గొన్నారు.
2 రోజుల క్రితం సాక్షి పేపర్లో, ఎన్టీవీలో, అహోబిలంలో ఏదో అరాచకాలు జరుగుతున్నాయంటూ వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. ఎమ్మెల్యే స్వగృహంలో మీడియాతో అఖిలప్రియ మాట్లాడుతూ, ఎందుకో సాక్షి పేపర్లో మాపై కథనాలు రాస్తుంటే ఎందుకబ్బా అని ఆలోచిస్తే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కనుక ఆయన సాక్షి పేపర్లో ఈ న్యూస్ చూసి సంతోషపడతానని లోకల్ వైసీపీ వాళ్ళు రాపించడం జరిగిందని తెలిసిందే. నా భర్త గురించి సాక్షి పేపర్లో స్టేట్ ఎడిషన్లో ఎక్కువగా రాయటం జరుగుతుందని, నా భర్తపై నాకున్న ప్రేమ కంటే సాక్షి పేపర్ వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్లుంది, అందుకే ప్రతిసారి స్టేట్ పేజీలో రాయటం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. అహోబిలంలో గేట్లు, టెంకాయ సవాళ్లు, తలనీలాల గురించి రాయటం జరిగిందని, అహోబిలం అంతా మఠం ఆధ్వర్యంలోనే జరుగుతుందని, మా చేతిలో ఏమీ లేదని, 2 జాబులు కావాలన్నా మేమే పీఠాధిపతిని అడుగుతున్నామని, అహోబిలంకు సంబంధించి వైకాపా వారికి సంబంధించిన వారే గుడిలో ఉద్యోగం చేస్తున్నారని, కిరాణా షాప్లో నాటుసారా అమ్ముతున్నారంటూ రాశారు. ఒకవేళ అమ్మాలి అనుకుంటే నాకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎందుకు వేపించుకోకుండా వైసీపీలో పనిచేసే వారిని ఎందుకు అలాగే కంటిన్యూ చేయిస్తానని తెలిపారు. వైసీపీకి సంబంధించిన వారు ఇంకా పంచాయతీకి 3 కోట్ల దాకా కట్టేది ఉందని, ఇప్పటి వరకు మేము చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు అంటున్నారు. లోకల్ గా వైసీపీ వాళ్ళు సర్పంచ్ గా ఇప్పటి వరకు మేము చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు అంటున్నారు. లోకల్ గా వైసీపీ వాళ్ళే సర్పంచ్ గా ఉన్నారు, మరి వారెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సాక్షి పేపర్ కు, ఎన్టీవీ ఛానల్ కు నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. మేము గాని ఇవన్నీ తప్పులు చేసి ఉంటే నిరూపించి చూపించాలని సవాల్ విసిరారు. గంగుల కుటుంబానికి పీఠాధిపతికి అత్యంత దగ్గర సంబంధాలున్నాయని, వారు అవసరమైతే చెన్నైకి వెళ్లి కూడా మాట్లాడేవారని, అహోబిలంలో గతంలో ఇందిరమ్మ చేసిన అన్యాయాలపై ఎన్నోసార్లు నేను మాట్లాడినా ఏ రోజు కూడా పట్టించుకోలేదని, ఈ రోజు అనవసర వ్యాఖ్యలు రాస్తున్నారని సాక్షిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్వజమెత్తారు. ఒక 2 రోజుల క్రితము సాక్షిలో అహోబిలంకి సంబంధించి ఆలగడ్డలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్లో రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీవీ ఛానల్లో కూడా అహోబిలంకి సంబంధించి ఒక స్టోరీ, ఒక బిట్ వేయడం జరిగింది. సడన్ గా ఏంటబ్బా ఈరోజు ఎందుకు ఇంత మా గురించి ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నారని చెప్పి అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని. అంటే ఆయన పొద్దున లేవగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరి మీద బురద జల్లే కార్యక్రమం తొందరలో పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే ఆయన చూసి సాటిస్ఫై అయ్యి ఈరోజు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా అటు సాక్షి వాళ్ళు, అటు ఎన్టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ అన్నమాట ఇదంతా. అంతేకాకుండా ఈరోజు నా ఏదైనా పనిలో పడి ఏదైనా బిజీ ఉండి నా భర్త గురించి నేనైనా ఒక రోజు ఆలోచించడం మర్చిపోతానేమో గాని, సాక్షి వాళ్ళు మాత్రము నాకన్నా ఎక్కువ ప్రేమ నా భర్త మీద చూపిస్తున్నారు. కానీ ఒకటి మాత్రము చాలా సంతోషం, మిగతా పేపర్లలో మాది స్టేట్ వైడ్ న్యూస్ లో వేసినా వేయకపోయినా మా న్యూస్ అంటే స్టేట్ లెవెల్లో మమ్మల్ని ఫోకస్ చేసేది సాక్షి. ఈరోజు సాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అద్దు అదుపు లేని ప్రజాప్రతినిధి భర్త ఆగడాలంట. అదే చెప్పాను కదా, నేనైనా నా భర్త మీద అంత ప్రేమ ఉందో లేదో కానీ సాక్షికి చాలా ఉంది. మీరు రాసిన ప్రతి ఒక్క మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఎన్టీవీలో వచ్చిన ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. లాస్ట్ లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఈ ఇద్దరు నాకు సమాధానం చెప్పాల్సిన, నాకు కాదు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సాక్షిలో వచ్చిన మొదటి దీని గురించి మాట్లాడే ముందు చిన్న క్లారిఫికేషన్ నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి, అహోబిలం నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మఠం చేతిలో ఉంది. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మఠంలోకి చేర్పించేస్తున్నారు. ఇప్పుడు
అంటే మఠంలో అడ్మినిస్ట్రేషన్ గాని, ఉద్యోగాలు గాని, లేకపోతే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వానికి మాకు ఎటువంటి రోల్ సంబంధము ఉండదు. ఇది ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించింది. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని. నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది. అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం, 4 TMs చేసినాం పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, భీమా ద్వారా, భీమా phase 1, phase 2 ద్వారా అన్నీ కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. RDS అన్ని కలిపి లేదు, అసలు రావు, నీళ్ళు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్సరీ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి, భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు చేసుకున్నాం. కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా, దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయిగా అమ్ముకున్నారు, అబాండనని మిగిలిన వాటిని కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000, 1,50,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం. చాలా వాగుల మీద 100 కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ RDS కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఏది RDS ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం, నీళ్ళు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పార్పించినాం. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే, ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణ బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించినరో ప్రాజెక్ట్ వైజ్నో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి, మన వాటా మనం సాధించాలి. రివిజన్, కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, వితిన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 TMs తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి తీసుకోవాలా,
అనేక ఆంక్షలు మాటలు బట్టి డైలాగులు ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం, నికరంగా లెక్కలు తెప్పించినాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని కప్పేసిన మంచు దుప్పటి. చెక్ డ్యాం బ్లాస్టింగ్ చేశారా అనటం అవాస్తవం, అడవి సోమన్పల్లి గ్రామస్తులు. మాజీ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం. అహోబిలం ఆరోపణపై నిరూపించండి లేక క్షమాపణ చెప్పండి, సాక్షి ఎన్టీవీలకు అఖిలప్రియ సవాల్.